గురుగారు, దండపాణి అంటే ఏమిటి? ఈ దండపాణి ప్రాముఖ్యతను ఎలా విశ్లేషించుకోవాలి? రత్నభద్రాంగజోద్భూత పూర్ణభద్ర సుతోత్తమ నిర్విఘ్నం కురుమే యక్ష కాశీవాసం శివాప్తయే అంటూ దండపాణికి నమస్కరించి ఆయన అనుమతి తీసుకుంటే మాత్రమే కాశీలోని ఆవాసం అద్భుతంగా గడుస్తుంది. ఆయనకు సభ్రమ విభ్రమ అని ఇద్దరు అనుచరులు ఉంటారు. వారు కాశీవాసం చేసే వారందరికీ విఘ్నాలు కలిగిస్తూ ఉంటారు. ఎందుకంటే కాశీకి వెళ్ళిన వాడికి, కాశీలో ఉన్నవాడికి ముక్తి కరతలామలకమవుతుంది. అలాంటి అదృష్టాన్ని అందించే ముందు అతని యొక్క అర్హతను పరీక్షించే బాధ్యత దండపాణిది. అందుకే కాశీ విశ్వేశ్వరాలయంలో ప్రవేశించిన తరువాత అన్నపూర్ణను విశాలాక్షిని దర్శించుకొని అనంతరం విశ్వేశ్వరుణ్ణి ఆరాధించి దండపాణి దగ్గరకు వచ్చి నమస్కారం చేసి ఈ అష్టకంతో ఆయనను అర్చించాలి. నేను కాశీలో 9 రోజులు ఉందామని వచ్చాను, లేదా 9 నెలల 9 రోజులు ఉందామని వచ్చాను, లేదా సమయం లేదు కాబట్టి ఒకరోజే ఇక్కడ దర్శనం చేసుకుందాం అనుకుంటున్నాను, కాబట్టి నా ఈ కాశీవాసాన్ని నిర్విఘ్నంగా గడిపే బాధ్యత నువ్వు స్వీకరించి నాకు సహకరించు అని ఆయనను అభ్యర్థించినప్పుడు మాత్రమే నీ కాశీవాసం సక్రమంగా సాగుతుంది. ఆయన కాలభైరవుడంతటి ప్రాముఖ్యత కలిగినవాడు. కాలభైరవుడు క్షేత్ర రక్షకుడైతే దండపాణి క్షేత్ర పాలకుడు, బిందు మాధవుడు క్షేత్ర పోషకుడు. పాలకత్వాన్ని నిర్వహించటం కోసం ధరించు నా తండు పాణి పల్లవమున వెండి కట్టులతోడి దండ ఎష్టి వసించు నా తండు వారణాసీపుర ప్రాకార గోపుర ప్రాంతభూమి. ఆయన చేతిలో వెండి దండాన్ని పట్టుకుంటాడు. కాశీపురం యొక్క గోపురాన్ని అధిరోహించి ఎవరెవరు ఏమేం చేస్తూ ఉంటాడో పరీక్షిస్తూ ఉంటాడు. సౌమ్యజనులకు వహించు, సజ్జనులకు వహించు సౌమ్య రూపంబు. ఎవడైతే సత్ప్రవర్తనతో ఉంటాడో వాడికి తన సౌమ్య రూపాన్ని చూపిస్తూ ఉంటాడు. పాపం చేసేవారికి వికృత రూపంలో దర్శనమిచ్చి విఘ్నాలు కలుగజేస్తూ ఉంటాడు. ఈ మాటలన్నీ కుమారస్వామి అగస్త్యుడికి చెప్తాడు. నేను ఆ దండపాణిని గౌరవించని కారణాన ఈరోజు నాకు కాశీలో ఆరాధన లేదు, కాశీలో ప్రవేశించేటువంటి అర్హత లేదు. నీవు కాశీని వదలాల్సిన అగత్యం నీకెందుకు ఏర్పడింది అంటే నీవు ఆయనకు నమస్కరించలేదు కనుక అని కాశీకి వెళ్ళిన వాళ్ళు విశ్వేశం మాధవం డుండిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం అన్న శ్లోకాన్ని పఠిస్తూ దండపాణికి నమస్కరించి దండపాణి అష్టకాన్ని చదివినప్పుడు ఆయన కరుణించి నీ ఆవాసాన్ని అద్భుతంగా మార్చగలుగుతాడు. కాబట్టి కాశీ క్షేత్ర పాలకుడైనటువంటి దండపాణికి నమస్కరిద్దాం. నిజానికి ఈయన రత్నభద్రుడనే యక్షుడికి పుట్టినటువంటి పూర్ణభద్రుడి కొడుకు. అద్భుతమైనటువంటి తపస్సు చేసి తన శరీరం మీద పుట్టలు మొలచిన శివనామాన్ని మరవక శివుణ్ణే కీర్తించాడు కనుక ప్రత్యక్షమైన శివుడు ఈ దండపాణికి దండనాయక పదవినిచ్చి కాశీక్షేత్రాన్ని రక్షించే బాధ్యతనిచ్చాడు. అలాంటి బాధ్యతను స్వీకరించిన దండపాణి మనందరినీ కరుణించి మన ఆవాసాన్ని ఆనందంగా అద్భుతంగా మార్చే దైవం కనుక ఆయనకు నమస్కరిస్తూ మన కాశీవాసాన్ని అద్భుతంగా మరల్చుకునే ప్రయత్నం చేద్దాం.